మధు. ఈ రోజు నేను ఎక్కడున్నాను మీకు అర్థమయ్యే ఉంటుంది. హోండా బైక్ షోరూమ్ దగ్గర ఉన్నాను. అండ్ మోర్ ఓవర్ ప్రెసెంట్ మార్కెట్లో చాలా బైక్స్ వచ్చేసాయి. ఏ మోడల్స్ తీసుకోవాలి, ఎంతెంత ప్రైస్ ఉంటుంది, దీని మీద ఎలాంటి అవగాహన ఉన్నట్లేదు. ప్రెసెంట్ గూగుల్లో సెర్చ్ చేసినా కూడా అంతగా దొరకట్లేదు. సో ప్రెసెంట్ మన హోండాలో ఏ బైక్స్ దొరుకుతున్నాయి, ఎవరికెవరికి బాగా ఉపయోగపడుతుంది, అంటే ఏ పర్సన్స్ ఎక్కువ ఏ బైక్స్ పర్చేస్ చేస్తున్నారో ఇవన్నీ తెలుసుకుందామా? మరి ఇంకెందుకు వెయిట్ చేస్తారు, రండి చూద్దాం. మరి షోరూమ్ లో ఉన్నాం కదండి. అండ్ మోర్ ఓవర్ మనం ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏంటి అంటే హోండా యాక్టివా 125. ఎప్పుడెప్పుడైనా ఆలోచిస్తున్నారు కదా, అంటే ఇప్పుడు ప్రెసెంట్ 2025 మోడల్లో లేటెస్ట్ ఫీచర్స్తో లేటెస్ట్ స్పెసిఫికేషన్స్ వచ్చాయి. అండ్ మోర్ ఓవర్ దీంట్లో అంటే ప్రైజెస్ కానీ లేదంటే స్పెసిఫికేషన్స్ కానీ అండ్ ఫీచర్స్ కానీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. సో అవి ఏమేమి ఉన్నాయో మనం కిరణ్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్. సో మనకి యాక్టివ్ 125 ఇది వచ్చేటప్పటికి లేటెస్ట్ 2025 మోడల్ ఓబిడి 2 లేటెస్ట్ వర్షన్ మేడం. ఇందులో వచ్చేటప్పటికి మేజర్గా ఫీచర్స్ మారిన డిజిటల్ మీటర్ ఒకటి మారింది, ఆక్సిజన్ సెన్సార్ మారింది, అలాగే గ్లో బాక్స్ ఒకటి వచ్చింది కొత్తగా. ఇవి ఏవైతే మారాయో ఒకసారి మీకు క్లియర్గా వెహికల్ గురించి చెప్తాను, ఒకసారి వినండి. ముందుగా ఇది వచ్చేటప్పటికి అంతకుముందు ఉన్న వెర్షన్లో వచ్చేటప్పటికి ఓన్లీ నార్మల్ ప్లెయిన్గా ఉండేది. ఇప్పుడు ఏంటంటే క్రోమ్తో గ్రానైట్స్ చేశారు, దానివల్ల కొంచెం చూడడానికి విజిబిలిటీ బాగుంటుంది. అలాగే ఎల్ఈడి లైట్ వస్తుందమ్మా, ఇది డిజిటల్, ఇది డీసీ హెడ్ లైట్ అయినా వస్తుంది. దీనివల్ల ఏంటంటే పవర్ ఫ్లక్చువేషన్ అని ఉండదు, లాంగ్ జర్నీ విజిబిలిటీ అనేది బాగుంటుంది. పైప్ వచ్చి ఏంటంటే ఎలాంటి వెదర్ కండిషన్లో లుక్ అనేది ఆనుతుంది మనకి. దీంతో పాటు దీనికి వచ్చేది ఏంటంటే స్పెషల్గా సిగ్నేచర్ ఎల్ఈడి లైట్స్ వస్తాయి. ఇవి ఓన్లీ స్కూటర్ సెగ్మెంట్లో ఈ వెహికల్ మట్టిగా ఉంటుంది ఎల్ఈడి సెగ్మెంట్. దీనివల్ల ఏంటంటే ఎదట వాళ్ళు మన హైవే రైడింగ్ టైంలో మనకు కనిపించడానికి విజిబిలిటీ బాగుంటుంది. అలాగే టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. దీని మీద భుజాల మీద భారం ఉండదు. లాంగ్ జర్నీలు వెళ్ళినా ఇంచుమించుగా ఒక 60-70 కిలోమీటర్లు లాంగ్ జర్నీ చేసినా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే దీనికి ట్యూబ్లెస్ టైర్లు వస్తాయి. పంక్చర్ పడినా మీకు బండి అక్కడ ఆగిపోవడం గట్రా తిరగడం, ఆ పంక్చర్ షాప్ కోసం వెతుక్కోవడం అనేది ఉండదు. మనం ఎప్పుడైతే పంక్చర్ పడిందో అక్కడ నుంచి ఒక 20 నుంచి 15 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల దాకా మనం రైడ్ చేసుకుని ఎక్కడైతే దగ్గర ఉందో అక్కడ ఆ ఫంక్షన్ అనేది చేయించుకోవచ్చు. ఏ ప్రాబ్లం ఉండదు. మేజర్గా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటారు కస్టమర్ అనే వాటికి. ఇకపోతే ఎలా వీలు విత్ డిస్క్ బ్రేక్ వస్తుంది. డిస్క్ బ్రేక్ కూడా 190 mm వస్తుంది. దీనివల్ల ఏంటంటే మనకి స్టెబిలిటీ ఉంటుంది. పైగా ఈక్వలైజర్ విత్ కాంబీ బ్రేకింగ్ వస్తుందండి. కాంబీ బ్రేకింగ్ విత్ ఈక్వలైజర్ వస్తుంది. ప్రతిదీ కాంబీ బ్రేకింగ్ వస్తుంది, కానీ ఈక్వలైజర్ అనేది హోండా పేటెంట్ అండి. దానివల్ల మీకు బండి బ్రేకింగ్ అనేది డిస్టెన్స్ అనేది తగ్గుతుంది, కొంచెం బండి కంట్రోల్ ఉంటుంది. కొంచెం అట్లీస్ట్ కొంచెం ఓవర్ స్పీడ్ వెళ్ళినా 60 దాటినప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది, స్కిడ్ అవ్వకుండా ఉంటుంది మీకు. అలాగే బ్యాక్ బ్రేక్ నొక్కితే ఫ్రంట్ బ్రేక్ కూడా పడద్దు. కాబట్టి మనకి డిస్క్ నుంచి వాడితే లేడీస్ పడిపోతారని, పెద్దవాళ్ళు పడిపోతారనే భయం అనేది అవసరం లేదు. దీనికి ఏంటంటే బ్యాక్ బ్రేక్ నొక్కినప్పుడే ఫ్రంట్ బ్రేక్ కూడా స్టెబిలిటీ ఉంటుంది. కాబట్టి మీరు ఫ్రంట్ బ్రేక్ నొక్కే అవసరం లేకనే బండి పడుతుంది. ఇందులో వచ్చేటప్పటికి మనకి ప్రెజెంట్ వచ్చేటప్పటికి 6 కలర్స్ ఉన్నాయండి. వైట్, గ్రౌండ్ గ్రే, రెడ్, బ్లూ, పిఎస్ బ్లూ అని ఒకటి వచ్చిందండి. ఇవన్నీ రెడ్, ఇవన్నీ కలర్లు చూపిస్తాం మీకు, అవి మీకు చూపిస్తాం. చూద్దాం. సో మనకి ఒక బైక్ అంటే మైలేజ్ చాలా ఇంపార్టెంట్ కదా సార్. సో మనకి 125లో ఏంటి మైలేజ్, ఎంత మైలేజ్ వస్తుంది అంటే? 125cc సెగ్మెంట్లో మీకు బెస్ట్ ఇన్ క్లాస్ మైలేజ్ వస్తుంది. యావరేజ్గా మీకు కస్టమర్ ఫీడ్బ్యాక్ అయితే 50+ ఉందండి, 56, 55 దాకా ఉంది. కానీ మనం క్లైమ్ చేసేది వచ్చేటికి 50+ అయితే క్లైమ్ చేస్తున్నామండి. ఇది మేజర్గా ఏంటంటే మైలేజ్ ఓరియంటెడ్. దీంట్లో మీకు ఉన్న ఫీచర్స్ ఏంటంటే యావరేజ్ మైలేజ్ ఎంత వస్తుంది, మీ బండి ఎంత మైలేజ్ వస్తుంది అనేది మీకు ఆన్ స్పాట్ ఎప్పుడైతే మీరు ఒక 15 days పడేటప్పటికి మీకు వెహికల్ అనేది అందులో రికార్డ్ అనేది చూపించేస్తుంది, డిజిటల్గా చూపిస్తుంది మీకు విత్ ప్రూఫ్. అలాగే డిస్టెన్స్ ఏమిటి అంటే ఇందులో ఉన్న ఫ్యూల్తో ఎన్ని కిలోమీటర్ వెళ్ళొచ్చు అనేది కూడా చూపిస్తుంది. సార్ మనకి మైలేజ్ అంటే ఇప్పుడు హైవే మీద ఒకలా వస్తుంది అండ్ ట్రాఫిక్ కండిషన్స్ లో ఇంకోలా వస్తుంది కదా? అవును మేడం, మీరు ఇది బేసిక్ అనేది ఏదన్నా మైలేజ్ అనే వెహికల్ అనేది కస్టమర్ బేస్ అమ్మా. ఇది ఎక్కువ మోడ్లో అంటే 40 to 50 మధ్యలో, 40 to 50 మధ్యలో వెళ్ళినప్పుడు ఏంటంటే కస్టమర్కి అనేది బెస్ట్ ఇన్ క్లాస్ మైలేజ్ వస్తుంది. విత్ ఏదైతే టైర్ ప్రెజర్ అది చూసుకోవాలి, ఫ్యూల్ అనేది చూసుకోవాలి, రెగ్యులర్గా ఒకే బంక్లో కొట్టించినప్పుడు మైలేజ్ అనేది బాగుంటుంది. ప్లస్ ఈ వెహికల్కి వచ్చేటప్పటికి ఏంటంటే లైట్ వెయిట్ వెహికల్,
లేడీస్ జెంట్స్ ఎవరన్నా వాడుకోవచ్చు. బండి అయితే మైలేజ్ మీకు అట్లీస్ట్ 50+ అయితే వస్తుంది. ఇప్పుడు ఉన్న రాజమండ్రి లోకల్గా హైవే రైడింగ్ వస్తే 55 దాకా రావచ్చు. సో బైక్ అంటే ఇప్పుడు బైక్ తీసుకోవడం ఒక ఎత్తు అయితే మళ్ళీ దాని మెయింటెనెన్స్ ఇంకోలా ఉంటుంది కదా, సో మెయింటెనెన్స్ ఎలా ఇక ఉంటుంది? మెయింటెనెన్స్ వచ్చేసరికి ఈ లాస్ట్ హోండా కొత్తగా తీసుకొచ్చింది ఏంటంటే లేటెస్ట్గా ఈ మే ఏప్రిల్ ఆఫర్కి గాను 3 years మెయింటెనెన్స్ ఫ్రీ అండి. విత్ ఇంజిన్ ఆయిల్తో సహా విత్ లేబర్తో సహా అన్ని ఫ్రీ. ఈ మే వరకు అయితే ఆఫర్ అయితే ఉన్నది. మెయింటెనెన్స్ కూడా మీకు ఇది అయితే సింగిల్ సర్వీస్కి వచ్చేటికి 600 లోపే ఉంటుందండి, తక్కువ లోపు. నార్మల్ పీపుల్ పబ్లిక్ కూడా అఫోర్డ్ చేయొచ్చు. అది మీకు అది పెద్ద ఈజీ. ఇక్కడే మనకి సర్వీస్ కూడా సర్వీస్ ప్రొవైడింగ్ కూడా కిందే ఉంటుందండి. మీరు ఎక్కడ కూడా వెళ్ళవసరం షోరూమ్ కిందే సర్వీస్ అనేది ఇక్కడే తీసుకుంటాం. ఓకే సార్, ఇంకా అడిషనల్ ఫీచర్స్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ ఇందులో చేయగలరా? ఇంకా డిజిటల్ మీటర్ యాడ్ అయినాయండి, అవన్నీ చూపిస్తాను. ఇందులో వచ్చేటికి మేజర్ ఫీచర్స్ డిస్ప్లే ఒకటి మారిందండి. లేటెస్ట్ OBD 2B 2025 మోడల్లో. ఇందులో వచ్చేటికి ఏంటంటే ఎకో మోడ్ ఇండికేటరు ప్లస్ ఫ్యూల్ గేజు, రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, అలాగే రోడ్ సింక్ యాప్. మనం వెహికల్ అనేది మన మొబైల్ కనెక్టివిటీ చేసుకుంటే మనం అడిగిన ట్రావెల్ చేయాలనుకుంటే అందులో మనం ఏదైతే అడ్రస్ ఇస్తామో ఆ అడ్రస్కి వెహికల్ మనం టర్న్ పైన నావిగేషన్ అనేది చూపిస్తుంది. లేటెస్ట్ ఇండికేషన్ అనేది ఇస్తుంది. ఇది 2025 అప్డేట్లో అండి. ఇవి కాకుండా దీనికి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అంతా సేమ్ మన మొబైల్ ఎలా అయితే ఆపరేట్ చేస్తామో ఆ టైప్ దీనికి జాక్ స్టిక్ అనేది ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి మనం వాడుకోవచ్చు. అలాగే సర్వీస్ ఇండికేటర్, మనం ఎప్పుడు సర్వీస్ చేయించుకోవాలి, ఎప్పుడు ఇంజనీర్ చేంజ్ చేయాలి అనేది అందులో రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది. మీకు ముందుగానే దాని మీద అవగాహన రప్పిస్తుంది. ఇదంతా వారంటీలో కవర్ అవడం కోసం ఈజీగా ఉంటుంది. దానివల్ల నోటిఫికేషన్స్ అలాంటివి ఇస్తూ ఉంటుంది. అవునండి, ముందుగానే నోటిఫికేషన్లు వస్తాయి. దానివల్ల ఏంటంటే కస్టమర్ ముందుగా సర్వీసింగ్ ఎప్పుడు చేయించుకోవాలి ఏంటి అనేది, ఇంజన్ ఎప్పుడు చేంజ్ చేయాలో ముందుగా కస్టమర్ తెలుస్తుంది. ఒక 15 days ముందు నుంచి చెప్తుంది. అలాగే దీనికి వచ్చేసరికి పాసింగ్, దీనికి ISS అనే పెయింటెంట్ అండి. ఇది హోండా పెయింటెంట్. ఇదేంటంటే 3 seconds వెహికల్ ట్రాఫిక్లో రన్నింగ్ కండిషన్లో ఆగినట్లయితే ఇగ్నిషన్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుందండి. దాన్ని మళ్ళీ యాక్సిలరేటర్ రేస్ చేస్తే బండి అనేది స్టార్ట్ అయిపోతుంది. దీనివల్ల ఏంటంటే మేజర్గా మైలేజ్ అనేది బాగా వస్తుంది. బెస్ట్ ఇన్ క్లాస్ మైలేజ్ రావడానికి కారణం అదొక ఫీచర్ దానివల్ల. ఇకపోతే దీనికి లేటెస్ట్ 125cc 25 మోడల్లో ఈ ఫీచర్ ఏదైతే ఉందో ఛార్జింగ్ పాయింట్ పోర్ట్లు అనేది ఇవ్వడం జరిగింది. దానివల్ల కస్టమర్కి మొబైల్ ఛార్జ్ షార్ట్ టర్మ్ డిస్టెన్స్లో ట్రావెల్ చేసే మొబైల్ ఛార్జింగ్ లేకపోయినా పెట్టుకోవచ్చు. దానికి గ్లో బాక్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. గ్లో బాక్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇకపోతే దీని సీట్ లెంగ్త్ వచ్చేటప్పటికి 17.12 ఉంటుందండి mm. ఇది ఈజీగా ఫ్యామిలీకి అందరికి ఒక ఇద్దరు పేరెంట్స్ కాకుండా ఒక పాప బాబు ఉన్నా సరిపోతుందండి. కొంచెం పర్ఫెక్ట్ సరిపోతుంది. మీరు లోకల్గా తిరగడానికి చాలా కంఫర్ట్ వెహికల్ అండి ఇది. నిజంగానే మనకి యాక్టివ్గా ఉండగానే మనకి మొత్తం కంఫర్ట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు కస్టమర్స్ కూడా. అవును. దీనికి ఇంకపోతే ఈ కీ సెటప్ అనేది 5 lakhs షటర్ లాక్ సిస్టమ్ మేడం. ఇది దీనికి వచ్చేటోడికి ఏంటంటే ఇది ఏ వెహికల్ ఒకవేళ ఈ షటర్ లాక్ అనేది క్లాక్ చేస్తే దాన్ని ఎటువంటి వెహికల్తో మనం తీయడానికి ఉండదండి. కరెక్ట్గా ఈ వెహికల్ అది ఈ కీ ఉంటేనే ఓపెన్ అవుతుంది. ఇంక వేరే వాళ్ళు ఎవరు దాన్ని ఓపెన్ చేయడానికి అవ్వదు. మనం ఒకవేళ ఎవరన్నా ట్రాఫిక్లో బయట ఎక్కడన్నా బండి పార్క్ చేసినప్పుడు దాన్ని అందులో అవి పెట్టడం కానీ ఎవరన్నా దాన్ని అన్లాక్ చేద్దాం కానీ అలాంటివి చేయడానికి ఉండదండి. మళ్ళీ దీన్ని ఇలా పెట్టి ఈ మ్యాగ్నెట్ కవర్తో తిప్పితేనే తప్ప అది ఓపెన్ అవ్వదండి. ఇది ఒక ఫీచర్. ప్లస్ ఇకపోతే స్టోరేజ్ కెపాసిటీ వచ్చేటప్పటికి ఈ ఆన్కి ఆఫ్కి ఈ వెహికల్ అనేది ఆన్కి ఆఫ్ మధ్యలో పెట్టి సీట్ అనేది నొక్కితే సీట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ సీట్లో వచ్చేటప్పటికి 18 liters కెపాసిటీ ఉంటుంది. మనం దీని ఫుల్ సైజ్ హెల్మెట్ అనేది అఫోర్డబుల్ చేసుకోవచ్చు. ఫుల్ హెల్మెట్ పడుతుంది, పెట్టుకుంటే సరిపోతుంది. లేదు ఇన్ కేసు మనం హెల్మెట్ కాకపోయినా డైలీ వేజ్ కూడా వాడుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇకపోతే ట్యాంక్ కెపాసిటీ వచ్చేటప్పటికి 5.3 liters ఉంటాయి. దీనివల్ల మేజర్ ఏంటంటే ఒకప్పుడు ఈ స్టోరేజ్ పెట్రోల్ ఏదైతే కొట్టొచ్చేది అండర్ స్టోరేజ్ కెపాసిటీ వచ్చేదండి. ఇప్పుడు ఏమైందంటే బయటికి రావడం వల్ల మన సీట్ ఓపెన్ చేయకుండానే అందులో ఏదైతే మనం పెట్రోల్ కొట్టించిందో ఈజీగా ఉన్నది తీసుకుని చేసుకోవచ్చు. ఒకవేళ లేదు ఆ సీట్ కింద ఉన్నప్పుడు ఏంటంటే మన సీట్లో ఏదన్నా మన అవైలబుల్ థింగ్స్ డబ్బులు కానీ ఏమైనా పెట్టినా ఎట్లయితే అవి అందరూ కనపడేవి. వీటి వల్ల ఏంటంటే మనకు అది ఉండదు, దాన్ని అవాయిడ్ చేసినట్టు. ఫ్యూల్ ట్యాంక్ ఇక్కడ ఇచ్చారు, బయటకు ఉంటుందండి. అవుట్ ఫ్యూల్ ట్యాంక్ అనేది లోపలే ఉంటుందండి సేఫ్టీ ప్రకారం. ఓన్లీ ఏదైతే పెట్రోల్ ఫిల్ చేస్తామో అది మాత్రం బయట ఉంటుంది. సేఫ్టీ కెపాసిటీ వచ్చేది 5.3 liters అమ్మ. ఇది వచ్చేటికి ఏంటంటే మీరు బయట ఉందని చెప్పి ఏదన్నా హిట్ చేయడం ఏమి ఉండదు, అదంతా లోపలే ఉంటుంది. పెట్రోల్ ట్యాంక్ అనేది సీట్ కింద వస్తుంది, ఏమి ఉండదండి. మనం పెట్రోల్ తీయడానికి కూడా ఇది లాక్ అయిపోయి ఉంటుంది. ఎవరో పెట్రోల్ మనం దొంగతనాలు అవి చేస్తారు కదా, అవి కూడా చేయడానికి ఉంటుంది. విత్ సేఫ్టీ ఫీచర్స్ వస్తాయి.
సో దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ ఎలా ఉంటుంది? దీని యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 97,000 అవుతుందండి. ఇది టాప్ బేసిక్ వేరియంట్. టాప్ ఎండ్ వచ్చేసరికి 1,03,000 దాకా అవుతుందండి. ఓవరాల్గా ఆన్ రోడ్ వచ్చేసరికి బేసిక్ వేరియంట్ 1,18,000 అవుతుందండి. అదే టాప్ ఎండ్ వచ్చేసరికి మీకు 1,23,000 దాకా అవుతుంది. ఇది సిటీ టు సిటీ వేరే అవుతుందండి. ఎక్స్-షోరూమ్ ఆన్ రోడ్ ప్రైస్ అనేది రాజమండ్రి రేట్ అయితే ఇప్పుడు చెప్పడం జరిగింది. అది మే రేట్. మళ్ళీ మంత్ ఆన్ మంత్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి ఈ మంత్ ఆఫర్ అనేది ఏంటంటే మీకు మేజర్గా సర్వీసింగ్ అనేది ఒక 5,500 వర్క్ చేసే సర్వీసింగ్ ఫ్రీ 3 ఇయర్స్ వరకు పాటు. మనకి అది దీన్ని వాడుకోవడం బెస్ట్ ఆఫ్ కస్టమర్కి చాలా మంచిది. ఇంకా సర్వీస్ మెయింటెనెన్స్ అనేది లేదంటే 3 ఇయర్స్ వరకు ఇప్పుడు ఏ వెహికల్ కొనుక్కున్నా, సెకండ్ హ్యాండ్ వెహికల్ కొన్నా, ఏ వెహికల్ కొన్నా మీకు మెయింటెనెన్స్ అనేది తగులుతుంది. దీనివల్ల ఏంటంటే కంపేర్ టు మార్కెట్లో ఏది ఒక 3 ఇయర్స్ పాటు ఏం లేదంటే మనకి అది మంచి విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మనకు యాక్సెస్ 125 గురించి చెప్పినందుకు అండ్ ది బెస్ట్ వెహికల్ తప్పకుండా ప్రిపేర్ చేస్తాను మా వ్యూవర్స్ అన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది మై హోండా షోరూమ్ తప్పకుండా విజిట్ చేయండి. యాక్టివ్ 125 నిజంగా చాలా బాగుంది. అండ్ చూసారు కదా ఫ్రంట్ లుక్ కూడా మనకి డ్యూయల్ టోన్ వచ్చింది. అంటే ఎలా అంటే ఇప్పుడు క్రోమ్ ఫినిష్ రావడం వల్ల చూడడానికి స్పోర్టీగా ఉంది. సో యూత్ కూడా చాలా ఇష్టపడతారు, తప్పకుండా విజిట్ చేయండి. గుర్తుంది కదా షోరూమ్ నేమ్ మై హోండా. అడ్రస్ వచ్చేసి మనకి రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ విఎల్పురం దగ్గర ఉంది. అండ్ వెంకటేశ్వర మార్కెట్ పక్కనేనండి. అండ్ ఎవరు అడిగినా కూడా చెప్తారు, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్ యూ.